మా ఇంటి ముందు అయితే ముగ్గు ప్రిపరేషన్ అయితే జరుగుతుంది. మా వదిన మా భార్య ఇద్దరు కలిసి చేస్తున్నారు. ఇది మా ఇంటి మెయిన్ గేట్. ఇక్కడ నా బైక్ ఉంది కాబట్టి అది కంప్లీట్ కనబడదు. ఇప్పుడు చూడండి, ముందుగా అయితే బియ్యం పిండి అయితే నేను మిషన్ ఆడిపించుకొని తీసుకొచ్చాను. ముందుగా అయితే ఒక పాత్రలో కొంచెం బెల్లం అయితే తీసుకొని పాకం పట్టుకోవాలి. కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకొని చూడండి ఏ విధంగా అయితే హీట్ అవుతుందో. ఈ మధ్య అయితే నేను వీడియోస్ అయితే డైలీ రాలేదు, ఎందుకంటే ఒక పని మీద ప్రొద్దుటూరుకి అయితే వెళ్ళాను. అక్కడే ఉండడం వల్ల వీడియోస్ అనేది చేయలేదు. ఇప్పుడైతే మళ్ళీ ఇంటికి వచ్చాను కాబట్టి వీడియోస్ కంటిన్యూ అయితే వస్తాయి. ఈ బెల్లం చూడండి ఎంత బాగా కరిగిపోతుందో. ఈ విధంగా అనేది మనం తిప్పుతూ ఉండాలి. మేము ఏదైనా కానీ పెద్దగా చేసుకునేటప్పుడు మా ఇంటి పెరట్లో అయితే కన్ఫామ్గా చేసుకుంటాము, ఎందుకంటే అక్కడ మాకు ప్లేస్ ఉంది, ప్లస్ గ్యాస్ ఖర్చు కూడా తగ్గుతుంది. మాకు కట్టెలు అనేవి కూడా బాగా దొరుకుతాయి, ఎందుకంటే మాకు చెట్లు అనేవి ఎక్కువ ఉన్నాయి, ప్లస్ మాది పల్లెటూరు కాబట్టి. ఇప్పుడైతే పాకం అనేది చూస్తున్నారు మా వదిన. ఏవైనా కానీ పెద్ద పెద్ద వంటకాలు చేసేటప్పుడు లేదంటే బిర్యానీలు ఇలాంటివి చేసేటప్పుడు అందరం కలిసే చేస్తాము, ఒకరికి తోడుగా. చూడండి బాగా పాకం అయ్యాక బియ్యపిండిని అయితే కొద్దిగా వేస్తూ కలుపుతున్నారు. మీరు అనుకోవచ్చు కొద్దిగా ఎందుకు మొత్తం ఒకేసారి కలపచ్చు కదా అని. కొద్దిగా వేసుకోవడం వల్ల ఏంటంటే గడ్డలు అనేది కట్టకుండా ఉంటుంది. అంతా ఒకేసారి వేస్తే కొంచెం గడ్డలు అనేవి మిగిలిపోతాయి. వాటి వల్ల ఏంటంటే మనం షేప్ తయారు చేసేటప్పుడు మిస్ అయితే అవుతుంది. చుట్టూ అక్కడక్కడ కొంచెం మిగిలిపోయి ఉంటుంది, దాన్ని కూడా కలుపుకొని తీసుకోవాలి. మామూలుగా అండి ఏ రకంగా అయితే మొత్తం తిప్పుతుందో, బాగా ఎక్స్పీరియన్స్ ఉంది మా అమ్మకి ఇలాంటి వాటిలో. ఇదైతే కొబ్బరి పిండి మిక్సీ పట్టుకునేది, 2 కొబ్బరి చిప్పలు అలాగే కొన్ని యాలకలు అయితే కలిపి మిక్సీ పట్టేశారు. కొంతమంది యాలకలు సపరేట్గా దంచి వేస్తారు, లేదంటే ఇలా మిక్సీలో అయినా కలిపి ఒకేసారి చేయొచ్చు. ఇలా స్టెప్ బై స్టెప్ చూడండి, కన్ఫ్యూజ్ కాకుండా. వీడియో మొత్తం చూస్తేనే మీకు క్లారిటీ అనేది ఉంటుంది. చాలామందికి అయితే మన వీడియోస్ అనేవి రీచ్ అవుతున్నాయి, కానీ లైక్ చేసుకోవడం లేదు, సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. ఇలాంటి ఎన్నో వీడియోస్ మన ఛానల్లో అయితే డైలీ అప్లోడ్ అవుతుంటాయి. ఇలా పిండి మొత్తాన్ని అయితే కలుపుకోవాలి. ఇది బయట మిషన్ దగ్గర అయితే ఆడిపించాను. పడికి 1000 రూపాయలు అయితే తీసుకున్నారు. వీటి ప్రాసెస్ ఎలా అంటే, కొలతతో బియ్యం తీసుకొని వాటిని నానబెట్టి ఆరబెట్టుకోవాలి. తర్వాత మనం దీన్ని పిండిగా అయితే చేసుకోవాలి. ఇంకా కలపడం అయితే ఫైనల్ స్టేజ్ అయితే వచ్చేసింది. చూడండి కంప్లీట్ అయిపోయింది. తర్వాత ఒక ప్యాన్లో నూనె అనేది వేసుకోవాలి. ఇది వింటర్ సీజన్ కాబట్టి నూనె అనేది కొంచెం గడ్డగా అయితే బాగా హీట్ అయితే కావాలి. చూడండి నిదానంగా అయితే హీట్ అయితే అవుతుంది. మేము ఏదైనా కానీ చేసేటప్పుడు ఎక్కువ మొత్తంలో చేసేది అయితే గ్యాస్ అనేది పక్కన పెట్టేసి పొయ్యి మీద చేస్తాము.
ఇంకా పోతే మా ఇంటి బ్యాక్ సైడ్లోనే ఈ అరటి చెట్లు అయితే ఉన్నాయి. ఇందులో నుంచి ఒక ఆకు అయితే కోస్తున్నా. చూడండి వ్యూ అయితే ఇలా ఉంటుంది మొత్తం చెట్లు. ఇక్కడ మా కుక్క కూడా ఉంది, దాన్ని ఒకసారి పలకరించండి. దగ్గరికి వచ్చి మరి టెస్ట్ చేస్తుంది ఏం చేస్తానని అయ్యడని. చూడడానికి ఇంతే కనపడుతుంది కానీ ఇప్పటికి ఇద్దరిని వేసేసింది అది. ఇంకా తెచ్చిన అరిటాకుని అయితే కొన్ని కొన్ని ముక్కలుగా అయితే కట్ చేస్తుంది మా భార్య. సైజ్ అయితే రివీల్ చేయలేదు. ఇంకా ఇవైతే వాటికి కావాల్సిన పరికరాలు, అవి పాత్రలు. ఇంకా అయితే స్టార్ట్ చేసేస్తాం. జాగ్రత్తగా ముందుగా నూనె అయితే వేసుకోవాలి, అప్పుడైతే అయిపోతుంది. మనము ఈ గారెలు వేసేటప్పుడు కొంచెం హీట్ ఎంత ఉందో చెక్ చేసుకోవడం బెస్ట్. ఎందుకంటే ఎక్కువ హీట్ ఉందంటే వేసిన కొన్ని సెకండ్స్ లోపే అది ఎక్కువ హీట్ అయిపోయి బ్లాక్ కలర్ అయితే అయిపోతుంది. అలాగే మనం వేసేటప్పుడు కూడా మిడిల్లో వేసుకోవడం వల్ల బాగా వస్తుంది. ఎందుకంటే సైడ్లలో వేసినప్పుడు పోయే ఛాన్స్ అయితే ఉంది. అంటే మడత పడడం కానీ లేదంటే షేప్ మారడం కానీ జరుగుతుంది. మిడిల్లో వేసినప్పుడు అనేది కరెక్ట్గా వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక్కడ మాకు హీట్ అనేది కింద మంట ఎక్కువ ఉండడం వల్ల తొందరగా అయితే అయిపోతుంది. చూడండి ఎంత హీట్ అవుతుందో. సైడ్ వేస్తామంటే కొంచెం షేప్ అవుట్ అయితే అయిపోతుంది, అంత హీట్ అయితే ఉంది. కట్టెలు పోయి కాబట్టి ఇలా మిడిల్లో వేసినామంటే కరెక్ట్ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్గా అయితే మీరు ఇందాక చూసుకోవచ్చు, మా అన్న కూతురు అయితే పాపం జ్వరంతో ఉంది. ఇక మా కుక్క చూసుకుంటే అది ఇంటికి గేటుకు కాపలాగా అవుతుంది. లోపలికి ఎవడన్నా వస్తే మటాష్ ఇంకా చేతిలో. ఇప్పటికి దాదాపు మా ఇంట్లో వాళ్ళని దాన్ని గడిచింది అది భయంకరంగా, అంత రాక్షసి. చూడండి ఎంత హీట్ అయిపోతుందో. ఇలా 1 by 1 మా ఇంట్లో మాకు అవసరమైన అన్నీ అయితే కంప్లీట్ చేసాం. ఎందుకంటే రేపు క్రిస్మస్ కాబట్టి పండగకు ముందుగా పండగలో ఇవైతే చేసాము. పాపం ఫుల్ ఫీవర్ అయితే ఉంది మా అన్న కూతురికి, మొత్తం జలుబు అయితే వచ్చేసింది. ఈ మధ్య కాలంలోనే ఎన్నో తుఫాన్లు రావడం, తర్వాత అవి పడి పడక కొన్ని చినుకులు అయితే పడడము, బురద కావడము, వాటి వల్ల ఎక్కడ లేని దోమలు ఇవన్నీ రావడం, తర్వాత మళ్ళీ ఫుల్ చలి రావడం, ఇలా సీజన్ బట్టి ఎట్లంటే అట్లా మారిపోవడం వల్ల అందరికీ ఇలాంటి జ్వరాలు, దగ్గులు, జలుబులు అయితే ఎఫెక్ట్ అవుతున్నాయి. మనం అంత జాగ్రత్తగా ఉండాలి. చూడండి ఇక వీడియోలోకి వచ్చేస్తే ఈ గారెలు అనేవి ఏ రకంగా అయితే అవుతున్నాయో, కొన్ని కొన్ని చోట్ల అయితే కొన్ని కొన్ని పేర్లతో అయితే పిలుస్తారు. మా సైడ్ అయితే బెల్లం వడలు అంటారు, కొంత సైడ్ అయితే అరిసెలు అని, గారెలు అని అంటారు. మీ సైడ్ ఏమని పిలుస్తారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. కరెక్ట్ మిడిల్లో పడితే బాగా వస్తున్నాయి. ఇదైతే ముగ్గురు కలిపి చేస్తున్నారు, మా అమ్మ, మా వదిన, మా భార్య, ముగ్గురు అయితే కలిపి చేస్తున్నారు. నేనైతే ఓన్లీ వీడియో మాత్రమే. నేను వీడియో తీసుకునేటప్పటికి మాకు ఫ్యామిలీ అంత అయితే సపోర్ట్ అయితే ఉంటుంది. దానివల్ల నేను ఎంత రీచ్ అనేది సంపాదించాను, 1K అయితే అయిపోయింది.
ఇలా చేయడం వల్ల ఏంటంటే ఎక్స్ట్రాగా ఉండే ఆయిల్ అనేది తీసేసుకోవచ్చు. ఇదైతే మా భార్య చేస్తుంది. ఇటు సైడ్ నుంచి అటు సైడ్ నుంచి అయితే చేస్తున్నారు. మా అమ్మ అనేది తీసి పక్కన అయితే పెడుతుంది. ఎందుకంటే అందరూ వేసేస్తే అవి తీసేసరికి కొంచెం బ్లాక్గా అయితే అయిపోతాయి కాబట్టి ఈ విధంగా చేస్తున్నారు. ఇక్కడైతే మొత్తం ప్రశాంతంగా కూర్చొని చేస్తున్నాం. ఎలాంటి హడావిడి ఉండదు, ఏముండదు. అదే ఇంట్లో అయితే మొత్తం గజిబిజిగా ఉంటుంది. అదే ఇక్కడైతే ప్రశాంతంగా ఉంటుంది మాకు పెరట్లో, మా పచ్చదనంలో. మీకు కంప్లీట్గా అయితే ఒక వీడియో చేస్తాను ఈ పెరట్ల గురించి. మాకు ఫ్రంట్ సైడ్ ఒకటి ఉంది, బ్యాక్ సైడ్ అయితే ఒకటి ఉంది. చూడండి, మొత్తం చింత చెట్లు, జామ చెట్లు, సీతాఫలం చెట్లు, ఉసిరి చెట్లు, మామిడి చెట్లు, అరటి చెట్లు, ఇంకా పూల చెట్లు అన్నీ ఉన్నాయి. ఇలాంటి ఎన్నో చెట్లు అయితే చుట్టూ ఉంటాయి మాకు. శ్రీమంతానికి తీసుకొచ్చి కొంతమందికి పెడతారు, పంచుతారు. లోగడ అన్నీ లేపా. చూడండి, మొత్తానికి అయితే కంప్లీట్ అయిపోయింది. ఈ విధంగా అయితే మేము అన్నీ చేసేసాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.